హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు వ్లాగ్స్. ఇవాళ నేను విన్న చిన్న కథల భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఈలోపు మీరు పూజ చూస్తూ ఉండండి, నేను కథ చెప్తూ ఉంటాను. ఒకరోజు సముద్రానికి ఉప్పురాశి కంటండి ఒక చిన్న గొడవ వచ్చిందంట. సముద్రానికి ఎదురుగా ఉప్పురాశులు ఉన్నాయంట. ఆ ఉప్పురాశుల కోసం వ్యాపారస్తులు వచ్చి కొంత డబ్బు ఇచ్చేసి కొనుక్కొని వెళ్తూ ఉన్నారంట. అప్పుడంట ఉప్పురాశి హేళనగా సముద్రం వైపు చూసి, నువ్వు చూడటానికి ఇంత పెద్ద జలరాశివే, కానీ ఏం లాభం? నీ నీటి చుక్క ఒక్కటైనా తాగటానికి ఉపయోగపడుతుందా? అదే నన్ను చూడు, నేను లేకపోతే ఏ వంటకి రుచించదు, ఎలాంటి శుభకార్యాలైనా నా పేరు మారుమోగిపోతూ ఉంటుంది అని అందంట గర్వంగా. సముద్రం నవ్వి, నా నీటితోనే నువ్వు తయారయ్యావు, నా నుంచి వేరయ్యేసరికి అహంకారం పెరిగిందా అని అందంట. ఉప్పురాశి ఇంకా గట్టిగా హేళనగా నవ్వి, నీ నుంచి నేను వచ్చినా నీకన్నా నేనే గొప్పదాన్ని, చూసావా నన్ను ఎంత డబ్బిచ్చి కొనుక్కెళ్తున్నారో అని అన్నదంట. ఉప్పురాశి అతి తెలివికి మాట తీరుకి సముద్రానికి ఆశ్చర్యం వేసిందంట. సర్లే మూర్ఖులతో వాదన ఎందుకని చెప్పేసని మౌనంగా ఉండిపోయిందంట. ఆ మౌనాన్ని చూసి ఉప్పురాశి మరింతగా రెచ్చిపోయిందంటండి. రెచ్చిపోయి ఇలా అంటుందంటండి, ఓసి సముద్రమా, నేను నిత్యం అందరికి ఉపయోగపడుతుంటాను, నువ్వు దేనికి ఉపయోగపడతావు చెప్పు? పైగా అమావాస్య అంటావు, పౌర్ణమి అంటావు, అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటావు. ఆ సమయంలో జనం అందరికీ కూడా భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే, కాబట్టి నీకంటే నేనే గొప్పదాన్ని అందంట. సముద్రానికి నవ్వు వచ్చిందంట. బాగా ఆలోచించు, పూర్వం జనమంతా నా మీద నుంచే ప్రయాణం చేసేవాళ్ళు, ఇప్పటికీ లక్షల రకాల సముద్ర జీవరాశులు నాలోనే నివసిస్తున్నాయి, నేను చాలామంది మానవులకి ఆహారంగా ఉపయోగపడుతున్నాను అని అన్నదంట సముద్రం. అప్పుడు ఉప్పు అన్నదంటండి, ఇవన్నీ పాతకాలం నాటి కబుర్లు, అవెవరు వినరు, ఇప్పుడు జనమంతా హాయిగా విమానాల్లో వెళ్తున్నారు, అవన్నీ మానేసి నీకంటే నేనే గొప్పదాన్ని అందంట. ఉప్పు రాశితో వాదించడం అనవసరం అనుకుందంట సముద్రం. మౌనంగా ఉప్పు రాశి వైపు చూస్తూ కూర్చుందంట. సరిగ్గా అప్పుడే మొదలైందంటండి పెద్ద వర్షం. ఆ వర్షం కుంభవృష్టిగా మారిందంట. సముద్ర కెరటాలు ఎగసెగసి ఒడ్డుకు చేరుకోవటం మొదలుపెట్టాయంట. ఇంకేముంది, ఆ వర్షానికి ఉప్పు రాశి విలవిల్లాడిపోతా కరిగిపోయిందంట. కరిగిపోయి ఆ సముద్ర పల్లలకి సముద్రంలో కలిసిపోయిందంట. కాసేపటికి ఉప్పు రాశి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుందంట. అంతే కదండి, అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా అణగారిపోక తప్పదు కదా. ఎవరికైనా వినేవిధేయతల ముఖ్యం అనుకుంటూ సముద్రం కూడా మౌనంగా ఉండిపోయిందంటండి. అలాగే మనలో కూడా చాలామంది అండి, ఎదుటి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటారండి. ఎప్పటికైనా నిజాలు బయటికి తెలియక మాంది కదా. అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ. నేను మరొక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.